బీజేపీ సర్పంచ్లని ఒకవేళ గనక ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీ గ్రామాల్లోకి 10 లక్షల రూపాయలు వస్తాయని. కానీ అంతటా కాదు, కేవలం కరీంనగర్ పార్లమెంట్లో మాత్రమే. ఈ మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తూ ఒక సంచలన ట్వీట్ చేశారు ఆయన. సో బీజేపీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులని ఏకగ్రీవం చేస్తే మీ గ్రామాలకి 10 లక్షల రూపాయలు ప్రోత్సాహక నిధులు ఇస్తాం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఎంపీ లాడ్స్ నుంచి పట్టుకొస్తారట ఆయనకు వచ్చేటువంటి ఎంపీ నిధుల్లో నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయిస్తే, ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ నిధుల్లో నుంచి ఇస్తానని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది, అనేక ప్రామిసెస్ చేసింది, నెరవేర్చలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో అనేక ప్రామిసెస్ చేసింది, వాళ్ళు కూడా దీన్ని నెరవేర్చలేకపోయారు. కానీ నేను చేసి చూపిస్తానని చెప్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయా పైసా నిధులు లేవు, నిధులు తెచ్చేది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే, కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఒకసారి బండి సంజయ్ ట్వీట్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కరీంనగర్ విలేజెస్ ఎలెక్ట్ ఏ బీజేపీ బ్యాక్డ్ క్యాండిడేట్ యునానిమస్లీ అండ్ గెట్ 10 lakhs instantly for development. కరీంనగర్ గ్రామ పంచాయతీలు, కరీంనగర్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు మీరు కనుక ఒక బీజేపీ బ్యాక్డ్ క్యాండిడేట్ని, బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు ఇన్స్టాంట్ డెవలప్మెంట్ కోసం, అంటే వెంటనే ఇచ్చేస్తాం అభివృద్ధి కోసం అంటున్నారని. ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టారు దాంట్లో చూడండి. ఇఫ్ యువర్ విలేజ్ ఎలెక్ట్స్ ఎ బీజేపీ సపోర్టెడ్ సర్పంచ్ యునానిమస్లీ ఇన్ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఐ విల్ డైరెక్ట్లీ ఫండ్ 10 lakh for that village's development. No delays, no excuses. ఎట్టి పరిస్థితుల్లో డిలే ఉండదు, నో ఎక్స్క్యూజ్, ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఉండవు. డైరెక్ట్గా అక్కడ మీరు మేము బలపరిచిన బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించగానే వెంటనే 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తాం గ్రామాభివృద్ధి కోసం అని చెప్తున్నారు ఆయన.